పండగ సీజన్ వచ్చేస్తోంది సరికొత్త కలెక్షన్స్ తో. అకేషన్ ఏదైనా షాపింగ్ అంటే ఎస్ఆర్ షాపింగ్ మాల్ లోనే. రైట్ నౌ ఐఎమ్ విత్ అల్లరి నరేష్ గారు. 2012 వరకు మీ హవా బాగా నడిచింది. 2013 నుంచి 19 వరకు వరుసగా ఫ్లాప్స్. ఆ టైంలో వాట్ వాజ్ యువర్ పొజిషన్? అంటే టూ మచ్ ఇస్ టూ మ్యాడ్ అంటారు. ఒక గమ్యం చేసినప్పుడు అక్కడ నేను కొంచెం రూట్ మార్చి ఉండాల్సింది. శంభో షో చేసినప్పుడు ఆ సినిమా బాగా మంచి పేరు వచ్చినప్పుడు అప్పటి నుంచి చిన్న రూట్ కామెడీ నుంచి మార్చి ఉండాలి. ఆడియన్స్ విధానం కూడా మారిపోయింది సినిమా. ఇదివరకు మనకేంటంటే ఫ్లాప్ హిట్ యావరేజ్. ఇవాళ ఏమైందంటే హిట్ ఫ్లాప్ అయిపోయింది కానీ యావరేజ్ సినిమా లేదు. పల్లె రైల్వే కాలనీ, ఆల్కహాల్, ఈ 2 సినిమాల తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఐఎమ్ డూయింగ్ కామెడీ ఫిల్మ్స్. F1 F2కి వెంకటేష్ గారు అండ్ మీ కాంబినేషన్, అంటే వరుణ్ తేజ్ గారి రోల్ మీరు చేయాల్సింది టాక్ ఉంది బయట. వెంకటేష్ గారు కామెడీ టైం, సో డెఫినెట్గా ఐ వుడ్ లవ్ టు వర్క్. చాలా మంచి యాక్టర్ కదా అరణ్ రాజేష్ గారు. ఎందుకు సినిమాలు మానేయడానికి రీజన్ ఏమన్నా బలమైన రీజన్ ఉంది? అతను ఎప్పుడు మానలేదండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆల్ అబౌట్ ఇట్స్ వెన్ యువర్ ట్రేడ్ అండ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ సక్సెస్. నాన్నకి జాయింట్ ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం కదా. ఇప్పుడు ఎందుకు అన్న మీరు సపరేట్, అమ్మ సపరేట్ ఉంటున్నారని? అవునండి. లడ్డు బాబు, మీ మేకప్ ఒంటి మీద 14-15 kgs మేకప్ వేసేదా? 32 kgs. 32 kgs మేకప్ ఒంటి మీద. లావు ఉన్నప్పుడు జంప్ చేస్తే వస్తుంది చూడండి. దానికోసం డిజైన్ బాడీ సూట్ అండి. సో దాట్ వాజ్ లైక్ నియర్లీ అబౌట్ 18-19 kgs. గణేష్ గారు కూడా కామెంట్ చేశారు కదా, ఒక సినిమా హిట్ అవ్వగానే ఒక్క సినిమా హిట్ కొడితే లోకేష్ కనకరాజుని తీసుకురా, ఎస్ఎస్ రాజమౌళిని తీసుకురా, సుకుమార్ని తీసుకురా, అనిల్ రావుపూడిని తీసుకురా, ఇంకెవరిని తీసుకొస్తావనే ఈ రోజుల్లో కొత్త కొత్త మట్టిలో మాణిక్యాలు నేర్కొని నిలబెడుతున్నారు చూడండి. అందరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుందండి ఇండస్ట్రీ మీద. నాకు ఒక ఒపీనియన్ ఉంది, ఆయనకు ఒక ఒపీనియన్ ఉంది. ఐ థింక్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ అల్లరి నరేష్ గారు. హాయ్ అండి. నమస్తే. నమస్తే. సో కొత్త కొత్త కథలతో చాలా అద్భుతంగా ఎప్పటికప్పుడు ట్రైలర్ చూస్తున్నప్పుడే అనిపిస్తుంటుంది, ఈసారి మా అల్లరుడు గట్టిగా కొట్టబోతున్నాడు అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. దిస్ ఈస్ ఫస్ట్ టైం సస్పెన్స్ థ్రిల్లర్. సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పటి వరకు నేను చేయలేదండి. సో అంటే బీన్ లైక్ ఆఫ్టర్ నాంది నేను చెప్తా ఉన్నాను కదండి, బీన్ చూసింగ్ డిఫరెంట్, అంటే మన చేయని కొత్త క్యారెక్టర్స్ యాజ్ అన్ యాక్టర్గా నేను ప్రూవ్ చేసుకోవాలని ఇంకా ఉంటుంది కదండి, తపన ఉంటుంది. సో అలాంటి అనుకున్నప్పుడు లైక్ ఆల్వేస్ హ్యాడ్ అ థింగ్ ఫర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అండి. బట్ ఎప్పుడు వచ్చినా అంత కనెక్ట్ అవ్వలేదు. సో ఒక సడన్గా ఒక వన్ డే మన ఏం పేరు ఏంటంటే మన చిట్టూరు గారు ఫోన్ చేసి ఇలాగా ఒక కథ విన్నానండి, అనిల్ అని, ఇలాగ మన పులిమేర డైరెక్టర్, ఆయన ఒక కథ చెప్పారు, చాలా బాగుంది అని. సరే అని విన్నానండి. విన్న తర్వాత ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్. అంటే ప్రాబ్లీ కథ విన్నప్పుడు మనకి ఓకే, మనకు ఇన్ని సినిమాలు చేస్తామండి, కొన్ని వందల కథలు వినుంటాం. సో మనం గెస్ట్ చేసేస్తాం ఇతను అయి ఉంటాడని. సో నేను కూడా ఇతను అయి ఉంటాడంటే కాదండి చెప్తానండి. సో ఆ లేయర్స్, మల్టీ లేయర్స్ తోటి బాగా చెప్పారండి. అంటే 2-3 కథలు, ఒక 3 లేయర్స్ 4 లేయర్స్లో కథ జరుగుతుంటుందండి. ఏ కథ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఏ కథ ఎక్కడ క్లోజ్ అవుతుందో తెలియట్లేదు. 1-2 కనెక్ట్ అవుతుంది అనుకుంటే కాదు, 1-3 కనెక్ట్ అవుతుంటుంది. సో దాట్ కైండ్ ఆఫ్ థింగ్ అండి. చిన్న పజిల్ ఆడితే ఎలా ఉంటుందండి, మన క్యూబిక్ స్క్వేర్ ఉంటుంది చూసారు, మనం దాన్ని ఆడుకుంటాం చూడండి, అలాగే ఇట్ చేంజెస్ అండి. ప్రతిదానికి మళ్ళీ చేంజ్ అయినప్పుడల్లా డైమెన్షన్ చేంజ్ అయిపోతుంది, సినిమా డైమెన్షన్ చేంజ్ అయిపోతుంది. ఎవరు దొంగ ఎవరు దూరం అర్థం కాదు. అవునండి. సో ప్రతి ఒక్కరి మీద, ఇంక్లూడింగ్ నా మీద డౌట్ రావచ్చు, కామాక్షి మీద డౌట్ రావచ్చు, ప్రతి ఒక్క క్యారెక్టర్ మీద డౌట్ వస్తుంటుంది, ఇతనే ఉంటాడని. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో బాగా నచ్చి ఐ థాట్ ఓకే, దిస్ ఇస్ ద జానర్. అంటే ఐ హావ్ నెవర్ డన్ ఇట్ కాబట్టి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ రైట్ స్టోరీ. ఫర్ ద ఫస్ట్ టైం 12A రైల్వే కాలనీ అనగానే, అండ్ దట్టు అల్లరి నరేష్ గారు హీరో అనగానే డెఫినెట్గా బయట ఒక బజ్ అయితే గట్టిగా ఉంటుంది. అంటే వినేటప్పుడు ఇప్పుడు ఎన్ని కథలు విన్నా కానీ ఇలాంటి జోనర్స్ అయినప్పుడు ఒక హీరోకి కొంచెం టఫ్గానే అనిపిస్తుంది. కొత్తది కదా, ఎలా ఉంటుందో ఏంటో, మనం అన్నీ ట్రై చేసుకుంటూ వచ్చాం, ఇంకోటి ఇది ట్రై చేయలేదు అనుకుంటే అన్నీ ట్రై చేసుకుంటూ లాస్ట్కి వచ్చేసరికి ఇలాంటి స్టోరీ నరేట్ చేసినప్పుడు కానీ, లేకపోతే మీకు ఏమనిపించింది? థ్రిల్లింగ్ అనిపించిందా, లేకపోతే నెక్స్ట్ లెవెలా?
అంటే కొత్తగా ఉందండి. అంటే మనం కొన్ని ట్విస్టులు జనరల్గా ఎక్స్పెక్ట్ చేయం కదండి. సో ఐ థింక్ ఆ ట్విస్టులు నాకు చాలా కొత్తగా అనిపించిందండి. అండ్ బేసిక్గా స్క్రీన్ ప్లే అండి. అంటే అనిల్ గారు మీరు పొలిమేర చూసినా 1, 2 చూసినా కూడా మీకు ఆ స్క్రీన్ 2-3 కథలు జరుగుతుంటాయని ప్యారల్గా ఏ కథ గురించి ఎప్పుడు మాట్లాడుతున్నాడు, ఏ కథ గురించి ఎప్పుడు చెప్తాడో తెలియదండి. సో నాకు ఆయన దగ్గర బాగా నచ్చింది ఏంటంటే రైటర్స్ చాలామంది ఉంటారండి. అంటే ఈజ్ బేసిక్లీ డాక్టర్ బై ప్రొఫెషన్ అండి. అక్కడ నుంచి ప్యాషన్ టువర్డ్స్ సినిమా వచ్చి ఈ స్టార్టెడ్ రైటింగ్ హిస్ ఫిల్మ్స్ అండ్ డైరెక్టింగ్ ఇట్ అండి. సో బట్ ఆయనకి ఏంటంటే ఒక నాకు చాలా స్క్రీన్ ప్లేలో అంటే ఇప్పుడు మహారాజా మీరు తమిళ సినిమా చూస్తుంటే సూక్ష్మదర్శిని ఇవి ఉంటే చూసారంటే కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఇది ఇక్కడ అవుతుంది ఇక్కడ ఓపెన్ అవుతుందంటే అది కాదు ఇంకొకటి అయి ఉండొచ్చు. సో ఆ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఐ థింక్ చాలా తక్కువ అండి. అంటే మన తెలుగులో చాలా తక్కువ వచ్చినాయి. ఐ థింక్ దిస్ విల్ బి దాట్. అంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ మై ఫిలిం విత్ దోస్ ఫిలిమ్స్. ఇట్స్ లైక్ డెఫినెట్గా బట్ అంటే నేను ఎలా ఉండబోతుందని చెప్పడానికి ఐమ్ జస్ట్ లైక్ పేర్లు చెప్పాను ఉదాహరణ. సో ఆ కైండ్ ఆఫ్ అంత ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు డెఫినెట్గా అయితే ఓకే దిస్ హ్యాస్ టు బి డన్. అంటే ఫర్ మీ ఆల్సో కామెడీ చేశాను, దాని తర్వాత సీరియస్ రోల్ చేశాను, ఏడిపించాను, నాంది లాంటి కొంచెం విక్టిమ్ క్యారెక్టర్స్ చేశాను. అవి కాకుండా అయితే ఓకే మళ్ళీ నాలో అల్లరి రావాలి, ఈ సినిమాలో మళ్ళీ చిన్న అల్లరి చూస్తారు. అంటే అల్లరి అంటే నాట్ కామెడీ అండి, బట్ ఆ జోష్ ఉంటుంది కదండి. అంటే ఆ కాలనీలో వీడు ఒక అక్కడ ఒక వడ్ యూ కాల్ అంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, లోకల్ పొలిటీషియన్ దగ్గర ఒక వీడు రైట్ హ్యాండ్ అండి. సో అక్కడ ఏదైనా కావాలి, కాలనీలో ఏదైనా ఆర్గనైజ్ చేయాలి, ఏదన్నా అక్కడ క్రికెట్ మ్యాచ్లు పెట్టాలన్నా ఇంకోటి ఏదైనా పెట్టాలంటే మొత్తం వీడే చేస్తుంటాడండి. సో ఆ చిన్న అల్లరి అంటే అల్లరి ఇన్ ద సెన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ ఎనర్జీ ఉంటుందండి. సో వెరీ యాక్టివ్ గై అండ్ హౌ దట్ యాక్టివ్ గై చేంజెస్ ఇంటూ అ సీరియస్ పర్సన్. ఇట్స్ టోలే రైల్వే. ఓకే ఓకే. అసలు అంటే ఇండస్ట్రీకి వచ్చిన నాకు తెలిసి అతి తక్కువ టైంలో స్టార్ హీరో రేంజ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే దాంట్లో మీరు కూడా ఉంటారు ఈజీగా. మీరు తీసిన సినిమాలు చూసుకుంటే ఇయర్కి 4-5 సినిమాలు రిలీజ్ అయిన ఇయర్ కూడా ఉంది. అంటే ఆడియన్స్ థియేటర్ దగ్గర క్యూలు కట్టిన రోజులు నేను చూశాను. అల్లరి సినిమా వస్తుందంటే ఆ స్టార్ హీరోతో పాటు ఇతని సినిమా కూడా చూడాలి అనే క్యూ లైన్స్ కూడా చూశాను. 2012 వరకు మీ హవా బాగా నడిచింది. ఐ థింక్ 2012-13 వరకు కూడా. 2013 నుంచి 19 వరకు వరుసగా ఫ్లాప్స్. ఆ టైంలో వాట్ వాజ్ యువర్ పొజిషన్ అంటే ఏం లేదండి. ఐ థింక్ టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అంటారు. ఒకసారి ఎక్కువ మనం ఏది ఎక్కువ తిన్నా కూడా షుగర్ కూడా ఎక్కువ తింటే మనకి ఇది అయిపోతుంది చూడండి, వెకట్ వచ్చేస్తుంది అన్నట్టు. బ్యాక్ టు బ్యాక్ ఐ వాజ్ డూయింగ్ కామెడీ ఫిల్మ్స్ అండి. అంటే అంటే నేను చేసిన అంటే ఐ షుడ్ హ్యావ్ డన్ వాట్ ఐ షుడ్ హ్యావ్ డన్ ఇన్ మై కెరీర్ అని నేను అనుకుంటే ఒక గమ్యం చేసినప్పుడు అక్కడ నేను కొంచెం రూట్ మార్చి ఉండాల్సింది. శంభో షో చేసినప్పుడు ఆ సినిమా హిట్ బాగా మంచి పేరు వచ్చినప్పుడు అప్పుడే నేను చిన్న రూట్ కామెడీ నుంచి మార్చి ఉండాలి. సో ఏమైపోయిందంటే కామెడీ 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 అనేటప్పటికి ఓకే జనరల్గా ఏంటంటారంటే అంటే నా సినిమాలు కామెడీ బాగా చేశారని చెప్తారు కానీ అంటే కామెడీ మీ సినిమాలో కామెడీ చాలా బాగుంది అంటారు కానీ మీ కామెడీ సినిమాలో బాగా చేశారని ఎవరు తక్కువ చెప్తారండి. సో ఇప్పుడు అదే నేను నాంది చేసినప్పుడు చాలా బాగా చేశారండి అని చెప్తారు. సో యాక్టర్ అంటే ఐ థింక్ ఎక్కడో తెలియకుండా చిన్న ఇది ఉందండి. ప్లస్ ఆ టైంలో దే వర్ లైక్ బ్యాక్ టు బ్యాక్ అదే ఐ థింక్ రిపీటెడ్ క్యారెక్టరైజేషన్స్ అవ్వటం, ఆడియన్స్ కూడా ఓకే ఎక్కడో మొనాటనీ వచ్చేసినట్టుందండి. దాని తర్వాత ఐ టుక్ అంటే కొంచెం మహర్షి తర్వాత ఐ టుక్ బ్రేక్ ఫర్ ఆల్మోస్ట్ 6 to 8 months తీసుకుని దెన్ ఐ థాట్ ఓకే ఐ విల్ డూ ఓన్లీ ఫిల్మ్స్ విచ్ అంటే పర్సనల్గా నాకు నచ్చాలి అంటే డిఫరెంట్ ఫిల్మ్స్ చేద్దాం, రెగ్యులర్ కాదు. సో టు ప్రూవ్ మై సెల్ఫ్ అంటే నాంది వాజ్ అగైన్ అ ప్రూవింగ్ పాయింట్ అండి. ఇట్స్ లైక్ అప్పటి వరకు కామెడీ చేసినవాడు ఇప్పుడు సీరియస్ సినిమా చేస్తే దీనికి బిజినెస్ అవుతుందా, డిస్ట్రిబ్యూటర్స్ కొంటారా, థియేటర్కి జనాలు వస్తారా, ఎన్ని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదండి. సో ఐ హ్యావ్ టు ప్రూవ్ దాట్ అండి. దెన్ వన్స్ నాంది వాజ్ అ హిట్ ఓకే దెన్ ఓకే ఆడియన్స్ ఆర్ రెడీ టు వాచ్ మీ. అంటే ద మూవీ కాంటెంట్ కరెక్ట్గా ఉంటే ఆడియన్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ అండి. దెన్ ఐ థాట్ ఓకే ఐ విల్ డూ ఓన్లీ రోల్స్ అంటే నాకు నచ్చిన కథలు. ఐ బీన్ వెరీ సెలెక్టివ్ అండి. అండ్ ఐ థింక్ మీరు అన్నట్టు 12 నుంచి ఒక 19కి ఆ పీరియడ్లో ఐ వాజ్ జస్ట్ డూయింగ్ ఓకే ఫిల్మ్స్ బట్ ఐ వాజ్ నాట్ సెలెక్టివ్. నౌ ఐ బికమ్ వెరీ సెలెక్టివ్. అంటే నేను చేసినప్పుడు ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు కాబట్టి మళ్ళీ అది కదండి, అది నేను ఆడియన్స్ ఎప్పుడు బ్లేమ్ చేయనండి. ఇట్ వాస్ టూ ఎర్లీ ఫర్ మై. నేను అన్నది మంచి సినిమా అంటే నాకు ఇవాళకి మంచి పేరు ఉంటుందండి, ఎవరిని చూసినా మంచి పేరు. బట్ దట్ వాస్ టూ ఎర్లీ అండి. అంటే అప్పటికి నేను నరేష్ అన్నవాడు కామెడీగా సెట్ అవుతాడా, సీరియస్గా సెట్ అవుతాడా అని ఒక చిన్న, ఎందుకంటే వరుసగా అల్లరి తోటి ఎన్ని కామెడీ సినిమాలు చూసాను సడన్ గా దెన్ ఐ వాస్ డూయింగ్. నేను ఐ థాట్ ఒక ఆడియన్స్కి చిన్న జరుపుకొచ్చి ఉంటుంది ఏంటి మొన్నదాకా నవ్వించాడు సడన్గా ఇదని. ఐ థింక్ ఒక 5-6 years తర్వాత చేస్తుంటానంటే ఇట్ వుడ్ హావ్ బీన్ అ డిఫరెంట్ థింగ్ అండి. ఐ థింక్ నేను అసలు దేంట్లోకి వస్తున్నానని నేను ప్రూవ్ చేసుకోలేదు, ఇంకా ఆడియన్స్ కూడా చెప్పాల నేను కామెడీ చేస్తాను కాదు ఇది కూడా చేస్తాను. సో ఐ వాస్ లైక్
వే హెడ్ ఆఫ్ అ టైమ్ అనుకుంటున్నానండి. మై 9th ఫిల్మ్. అవును. I think I should have done a few more films and prove myself. Then I should have proven that. అతి తక్కువ టైంలో అన్ని సినిమాలు తీసి రికార్డ్ సృష్టించిన ఒక హీరో అంటే మీరే ఉంటారు కదా. అప్పుడు రికార్డులు సినిమాలు తీసారండి. అప్పటికి 50 టచ్ అయిపోయారు కదా. ఎప్పటికండి మీరు 2015-16 వచ్చేసరికి 48 అదే 48-50 టచ్ అయిపోయారు. అవును. అప్పుడు మనం వినేవాళ్ళం, ఇలా తీసేవాళ్ళం అంటే కృష్ణ గారు అని వినేవాళ్ళం అప్పుడు. అంటే అలా అని కాదండి, అంటే అప్పటికి ఇప్పటికి జనాలు విధానం, అంటే ఆడియన్స్ విధానం కూడా మారిపోయిందండి. సినిమా ఇదివరకు మనకేంటంటే ఫ్లాప్, హిట్, యావరేజ్. ఇవాళ ఏమైతుందంటే హిట్ ఫ్లాప్ అయిపోయింది కానండి, యావరేజ్ సినిమాలు లేవండి. యావరేజ్ సినిమాలు అంటే ఆడియన్స్ కూడా ఓకే 1-2 వీక్స్లో ఓటీటీలో వస్తుందో చూద్దాం మనం. సో టు గెట్ ఆడియన్స్ టు ద థియేటర్ ఇట్స్ బికమ్ అంటే మేజర్ థింగ్ అండి. సో ఆడియన్స్ కూడా ఏంటంటే బాగా సెలెక్టివ్గా అది బాగుంది అంటే బీట్ స్మాల్ సినిమా, బీట్ మలయాళం సినిమా డబ్బింగ్ అయ్యి ఉండొచ్చు అండి, వేరే సినిమా వేరే రాష్ట్రాల సినిమా అయి ఉండొచ్చు, బాగుందంటే చూస్తున్నారండి. వాళ్ళ కాంటెంట్తో సంబంధం కానివ్వండి, భాషతో సంబంధం లేదు, కాస్టింగ్తో అసలు సంబంధం లేదు. పెద్ద సినిమా అయినా, పెద్ద హీరో అయినా, చిన్న హీరో అయినా సినిమా బాగుందంటే వెళ్ళిపోతున్నారు. అంతే కదా. ఇప్పుడు ఓటీటీలో మింజబుల్ బాయ్స్ ఏదో అవునండి, పిచ్చి పిచ్చిగా చూసేశారు. నేను థియేటర్లో నేనే చూశానండి సినిమా, అంటే 2 సార్లు చూశానండి. అంటే నాకు నచ్చింది సినిమా. సో అది నేను మలయాళంలో చూశానండి. నాకు మలయాళం రాదు, అంటే నాకు అర్థమవుతుంది కానివ్వండి, మాట్లాడుతాం అంటే, కానీ నేను ఆ ఒరిజినల్ లాంగ్వేజ్ చూసినప్పుడు దాని ఎసెన్స్ బాగుంటుందండి. సో ఐ థింక్ నా ఆడియన్స్ లైక్ అంటే ఇప్పుడు ప్లాట్ఫామ్స్ కూడా ఎక్కువైపోయినాయండి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, లైక్ సో ఆడియన్స్ కాంటెంట్ చాలా ఎక్కువ ఉందండి. సో దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఏదో ఇది మిస్ అవ్వకూడదు, ఈ సినిమాలో ఏదో విషయం ఉందంటేనే థియేటర్కి వస్తున్నారు. సో అలాంటి సినిమా చేయాలి, ఆ సినిమా కోసం ప్రయత్నం ఉంది. అంటే సంవత్సరానికి దాదాపు 200 సినిమాలు రిలీజ్ అవుతుంటాయండి, దాంట్లో 20 సినిమాలు ఆడుతుంటాయి. 20 సినిమాలో మందు కూడా ఉండాలని ప్రయత్నం. అంతేనండి, ఇప్పుడు అదే అనుకుంటానండి నేను. సినిమా ఇప్పుడు మనం లాస్ట్ టైం బచ్చలమల్లి ఆడలేనప్పుడు దిస్ ఫ్రైడే ఇస్ నాట్ మైన్, రైట్, నెక్స్ట్ ఫ్రైడే ఐ హావ్ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ ఫ్రైడే అనుకుంటాను, అంతేగా. బట్ తర్వాత నుంచి మంచి సీరియస్, క్రైమ్, ఎమోషనల్ మూవీస్ చేశారు. తర్వాత సెకండ్ మీకు జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అని చెప్పుకోవచ్చు. అప్పటికి కూడా ఇంకా ఈ అల్లరి అనే టైటిల్ పోనప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది కదా. అల్లరి అన్నది నాకు నిజంగా హ్యాపీయెస్ట్ అండి, ఎందుకంటే ఇంటి పేరు అయిపోయిందండి. నేనే చాలా మంది ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఎవరైనా మాట్లాడుతున్నాను, నరేషన్ ఎవరు అల్లరి నరేషన్ చెప్పండి. సో ఇట్స్ బికమ్ అంటే నాకు హౌస్ హోల్డ్ నేమ్, అంటే నాకు ఇంటి పేరు అయిపోయింది అల్లరి. బట్ అది కాకుండా ఏంటంటే, అంటే అసలు యాక్టర్గా నాకు ఏంటంటే ఎంతసేపు కామెడీ కాకుండా అదర్ సైడ్, అంటే నేనేం నమ్ముతానంటే కామెడీ చేయగలుగు, ఏదైనా చేయగలుగు, అంటే నేను అనుకుంటాను టు డూ. అంటే టఫెస్ట్ థింగ్ ఏంటంటే యాక్టింగ్లో కామెడీ అండి. మనం చాలా సీరియస్గా ఉండి మనం నవ్వకుండా నవ్వించడం, అవతలలో నవ్వించడం, ఆ టైమింగ్లో నవ్వించడం చాలా కష్టం అండి. సో దెన్ బట్ యాజ్ అన్ యాక్టర్గా నాకేంటంటే నాట్ ఓన్లీ కామెడీ, అంటే ఎక్కడో తెలియకుండా ఆ బాక్స్లో ఉండిపోతున్నాం, బయటకు రావాలి. ఐ వాంట్ డూ సంథింగ్ డిఫరెంట్, ఇంకో డిఫరెంట్ జానర్స్ ఆఫ్ ఫిల్మ్ చేయాలి. ఎందుకంటే మనం అది ఎరేజ్ చేయనంత వరకు అంటే ఆ కథలు కామెడీ కథలే వస్తుంటాయి నాకు. వన్స్ నేను నాంది చేసిన తర్వాత నుంచి నాకు డిఫరెంట్ కథలు వచ్చినాయండి. నేను అందరికి రాసుకుంటాం, ఓహో నరేష్కి ఇలాంటి సినిమాలు కూడా రాయొచ్చు అనే ఒక రైటర్కి కానివ్వండి, ఒక డైరెక్టర్కి కానివ్వండి, ప్రొడ్యూసర్ కానీ నమ్మకం వచ్చింది. సో నా ఇప్పుడు నేను కామెడీ సినిమాలు చేద్దామంటే ఇదివరకు 10 కథలు వింటుంటానంటే 9 కథలు సీరియస్ కామెడీ కథలు ఉండేదండి, 1 సీరియస్ ఉండేదండి. ఇప్పుడు 9 సినిమాలు సీరియస్ కథలు వస్తున్నాయండి, 1-2 కామెడీ వస్తుంది. డైరెక్టర్ వచ్చేటప్పుడే అన్ని పెట్టుకొని వస్తాడు అనమాట. అలా అని కాదండి, అదే చెప్తున్నాను కదండి. నేను అదే అనుకున్నాను 2019 ఏమనుకున్నాను, ఒక 5 years ఐ వాంట్ టు డూ ఫిల్మ్స్ ఆఫ్ మై చాయిసెస్, వెరీ సెలెక్టివ్గా ఉండాలి, కొత్తగా ఉండాలి. ఓకే బీట్ ఎక్స్పెరిమెంట్ అంటారో లేకపోతే అది ప్రయోగం అంటారో, వాట్ ఎవర్, హిట్ ఫ్లాప్ మన చేతిలో లేదు, ఆడియన్స్ చేతిలో ఉంటుంది. బట్ మనం సిన్సియర్గా వర్క్ చేయాలి అన్నది నేను పెట్టుకున్నాను. అంటే చాలామంది ఈ మధ్యకాలంలో బయటకు ఎక్కడికి వెళ్తుంటే కామెడీ ఇప్పుడు చేస్తారు సార్, మళ్ళీ అది మిస్ అవుతున్నాం అన్నారు. సో మళ్ళీ అంటే ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ అంటే 12 రైల్వే కాలనీ, ఆల్కహాల్, ఈ 2 సినిమాల తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఐఎమ్ డూయింగ్ కామెడీ ఫిల్మ్స్. అనిల్ రావుపుడియా? లేదు అదే కొత్త డైరెక్టర్స్ చేస్తున్నానండి, 2 కొత్త సినిమాలు, 2 కొత్త డైరెక్టర్స్ అండి. సో దాట్ విల్ బి అంటే బీన్ వెయిటింగ్ అండి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ కామెడీకి వస్తున్నానంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుందండి. మళ్ళీ బ్యాక్ టు అంటే స్ట్రెంత్కి వచ్చినప్పుడు అండి, ఈసారి ఏం చేస్తాడు, ఎలా నవ్విస్తాడు అని ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి. దానికోసం బాగా ప్రిపేర్ అయ్యి, అంటే రైట్ ఫ్రమ్ స్టార్ట్ నుంచి ఒక బెండప్పరావు కానివ్వండి, లేకపోతే సీఎం శాస్త్రి ఎలా నవ్వించా ఉంటే టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ వరకు అలా నవ్వించాలని వి పిక్డ్. నేను విన్నానండి F1 F2కి వెంకటేష్ గారు అండ్ మీ కాంబినేషన్, అంటే
వరుణ్ తేజ్ గారి రోల్ మీరు చేయాల్సింది అడగలేదండి, అసలు రాలేదు నా దగ్గర. టాక్ ఉంది బయట. లేదు, వెంకటేష్ గారితో నాకు ఇప్పుడు, ఎందుకంటే అలాంటి సినిమా చేయాలి, అలాంటి కామెడీ పండాలి, ఆ మేనరిజం అంటే అల్లరి నరేష్ మాత్రమే చేయగలడు స్క్రీన్ మీద, ఆడియన్స్ అలా లేదు చేయగలరు కానీ వరుణ్ బాగా చేశారు. బట్ అలా కాదండి, అంటే నేను నెవర్ అప్రోచ్ అండి. ప్రాబ్లీ ఎక్కడ అసలు నా పేరు కూడా రాలేదండి ఇప్పుడు నాకు. ఎందుకంటే అనిల్ గారు నాకు బాగా తెలుసు. సుడిగాడికి నా సినిమాలకి చాలా సినిమాలకు రైటర్గా కూడా పనిచేశారు అనిల్ రావు గారు. సో ఇఫ్ దాట్ వుడ్ హావ్ బీన్ అ కేస్, యూ వుడ్ హావ్ డైరెక్ట్లీ కాల్డ్ మీ. అండ్ వెంకటేష్ గారితో అంటే లైక్ ఐ నో, అంటే నాకు బాగా ఇష్టమైన హీరో అంటే మా బ్యానర్, మా నాయుడు గారు అంటే మా గాడ్ ఫాదర్ కాబట్టి, అంటే ఫ్యామిలీ అందరు సురేష్ బాబు గారు కానివ్వండి, వెంకటేష్ గారు కానివ్వండి, రానా కానివ్వండి, వెరీ క్లోజ్ టు ఆ ఫ్యామిలీ అండి. అండ్ డెఫినెట్గా ఆయనకున్న కామెడీ టైమింగ్ నాకు బాగా, నేను ఎంజాయ్ చేస్తానండి వెంకటేష్ గారు కామెడీ టైమింగ్. సో డెఫినెట్గా ఐ వుడ్ లవ్ టు వర్క్ అండి. బట్ నో వన్ అప్రోచ్ మీ ఫర్ F1 or F2. ఓకే, అంటే స్టార్ హీరోల్లో అంటే మీరు కూడా చాలా కామెడీ క్యారెక్టర్స్ చేశారు కాబట్టి, స్టార్ హీరోలలో మీకు బాగా కామెడీ టైమింగ్ నచ్చేది ఒకటి వెంకటేష్ గారు అన్నారు, చిరంజీవి గారు, ఎస్, రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు. మా ఫాదర్ చెప్పేవారు, అంటే నాకు అంటే మా ఫాదర్ ఏం చెప్తూ ఉండేవారంటే, ఫస్ట్లో నేను కూడా ఇంటి కామెడీ సినిమాలు అవుతున్నాయి, సీరియస్ సినిమా అవ్వట్లేదు, చేయట్లేదు, అంటే అయ్యే వస్తున్నాయి అనేటప్పుడు ఆయన చెప్పారు, అరే కామెడీ చాలా కష్టం చేయడానికి, గుర్తుపెట్టుకో చిరంజీవి గారు కానీ, ఇప్పుడు సూపర్ స్టార్స్ ఎవరైనా అక్కడ మా రజనీకాంత్ గారు కానీ, అమితాబ్ బచ్చన్ గారు కానీ, వాళ్ళు చిన్న ఫన్ యాంగిల్ ఉంటుంది, ఆ ఫన్ యాంగిల్లో వాళ్ళు చేసినంత కామెడీ చేయలేరు. ఏ యాక్ట్ ఇప్పుడు నువ్వు వాంట్ బి స్టార్ ఓ ఎనీథింగ్, దే హ్యావ్ టు బి వెరీ గుడ్ అట్ కామెడీ అని. సో నాకు ఇప్పుడు చిరంజీవి గారిది అండి ఆ సినిమా కానివ్వండి, లేకపోతే శంకర్ దాదా MBBS కానివ్వండి, లేకపోతే చాలా సినిమాలు చిరంజీవి గారి. అలాగే రజనీకాంత్ గారి సినిమాలు కూడా చూస్తుంటే అప్పుడు చిన్న ఫన్ వస్తుంటుంది, మళ్ళీ ఆయనే ఫన్ చేస్తుంటాడండి. ఇప్పుడు శివాజీలో చిన్న చిన్న ఫన్లు చేస్తుంటారు. సో ఐ థింక్ నా వీళ్ళు ఇష్టం అండి. బట్ అసలు యాక్టర్గా అయితే కమల్ హాసన్ గారు మళ్ళీ ఆయన ఒకడు, హీ డస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు బీట్ ఒక బామనే సత్యభామన చేయొచ్చు, లేకపోతే మన పంచతంత్రం లాంటి కామెడీ సినిమా, తెనాలి లాంటి కామెడీ సినిమా, ఆయన ఒక డిఫరెంట్ అండి. సో నాకు బాగా అంటే చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు కామెడీ టైమింగ్ చాలా ఇష్టం అండి నాకు. ఇప్పుడు మహేష్ బాబు గారితో కాంబినేషన్ చేశారు కదా మీరు, అది బ్యాక్ టు ఫామ్ మళ్ళీ నేను వచ్చేసాను అన్న ఫీలింగ్ ఉందా, లేకపోతే ఆ టైంలో మంచి హైప్ వచ్చింది అన్న ఫీలింగా, లేకపోతే మైనస్ అయింది నాకు కొంచెం అన్న ఫీలింగ్? మైనస్ ఎందుకు అవుతుందండి, ప్లస్ అయిందండి. ఎందుకంటే నేను ఫస్ట్ షాక్ అయింది ఏంటంటే, అతడు ఓకే నన్ను ఎప్పుడైతే వంశీపైడిపల్లి గారు పిలిచారు మహర్షిక సినిమాకి, అతడు ఇట్ వుడ్ బీన్ అ కామెడీ క్యారెక్టర్. కాలేజ్ స్టూడెంట్స్ అంటున్నారు కాబట్టి అక్కడ ఏదో ఫన్, ఆ కాలేజ్ క్యాంపస్లో ఫన్ ఉంటుంది. ఐ నెవర్ నో మై క్యారెక్టర్ వుడ్ బి దట్ సీరియస్. సో దాట్ వాజ్ ద థింగ్ అండి. దెన్ ఆ సినిమా నా క్యారెక్టర్ సీరియస్ అవ్వటం అండ్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయటం, దట్ వాస్ లైక్ ఓకే, అంటే కామెడీ కాదు సీరియస్ చేసినా కూడా నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందండి. దాని తర్వాతే కదండి నాంది. మెయిన్ హీరోస్ చేసిన వాళ్ళకి అంత డైజెస్ట్ అవ్వదు కదా, ఒక స్టార్ హీరో సినిమాలో మనం ఇంకొక రోల్. నేను అదే చెప్తాను కదండి, నేను ఎప్పుడు కాదు కదండి, ఇప్పుడు దట్ వాస్ నెవర్ అ థింగ్ అండి. ఇప్పుడు మన హిందీ సినిమా చూస్తే మల్టీ స్టారర్స్ ఎక్కువ వచ్చినాయండి, మనకి తెలుగులో వచ్చినాయండి. ఇదివరకు కృష్ణ గారు, రామారావు గారు అందరూ చాలా సినిమాలు చేశారు. బట్ నేనేమన్నానంటే, నేను రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ శంభో శివశంభో కానివ్వండి, గమ్యం కానీ మల్టీ స్టార్స్ చేసుకుంటూనే వచ్చానండి. అక్కడ నా హీరో, నా క్యారెక్టర్ ఎక్కువ. ఇప్పుడు గమ్యం అయితే నాకంటే ఎక్కువ చొరవగా ఉంటుందండి. నేను 45 minutes 50 minutes కనిపిస్తుంది సినిమా అంతా. బట్ ఇట్ డజంట్ మ్యాటర్ అండి, క్యారెక్టర్ వచ్చింది చేస్తున్నానండి అంతే. ఇప్పుడు శంభో శివశంభో నాకు మంచి పేరు వచ్చింది సినిమా అండి. మొన్న నా స్వామి రంగ నాకు మంచి పేరు వచ్చింది. సో డెఫినెట్గా నేను నా సోలో హీరోగా సినిమాలు చేసుకుంటూ వెళ్తే, బట్ అప్పుడప్పుడు నాకు మంచి కథలు వచ్చి నాకు ఇంపార్టెన్స్ ఉంది, ఈక్వల్ ఇంపార్టెంట్ ఉండాలంటే. ఐ కాంట్ ఆస్క్ మహేష్ గారు అంత ఇంపార్టెన్స్ నేను అడగను కానీ, బట్ నెక్స్ట్ ఇంపార్టెన్స్ నాకు ఉండాలి. అలాంటి ఇంపార్టెన్స్ ఉంటే డెఫినెట్గా ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ అండి. అండ్ ఐమ్ వెరీ ఓపెన్ అండ్ ఐమ్ ఆల్వేస్ రెడీ టు డూ మల్టీ స్టారర్స్. సేమ్ ఫ్రెండ్షిప్, అదే బాండింగ్ ఇద్దరు కంటిన్యూ ఉందా మహేష్ బాబు? అదే కాదు కదండి, ఇప్పుడు వీ డోంట్ టాక్ ఆన్ అ డైలీ బేసిస్. ఎక్కడన్నా కలిస్తే మాట్లాడుకుంటాం కానీ, హీ ఈజ్ అ వెరీ ప్రైవేట్ పర్సన్, హీ డజంట్ కమ్ అవుట్, మీకు తెలుసు. సో ఎక్కడన్నా ఫంక్షన్స్లో, ఎక్కడన్నా మ్యారేజెస్లో ఉన్నప్పుడు లాస్ట్ టెస్ట్ ఎప్పుడు అసలు ఆయనకి? We don't text each other. Really? I don't have his number. He doesn't have mine. And we don't. And we just sat and spoke to each other. And we ఇప్పుడు అదే చెప్తాను, నాగార్జున గారు నేను పెద్ద ఫ్యాన్ని. నాగార్జున గారికి నా నంబర్ ఆయన దగ్గర ఉంది, ఆయన నంబర్. సో లాస్ట్ టైం ఐ థింక్ అఖిల్ మ్యారేజ్ అప్పుడు ఈ మెసేజ్ మీ అండ్ స్పోక్ టు మీ. బట్ అంతేనండి, దట్ డజంట్ మేక్ ఎవ్రీడే మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారా, బ్రేక్ఫాస్ట్ చేశారా, ఎవరో కాదండి. అదే ఇట్స్ ప్రొఫెషనల్ థింగ్ కదండి, బికాస్ ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ స్పేస్ ఇన్ లైఫ్. ఆయన సినిమా, మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి గారు సినిమా చేస్తాను, ఈజ్ బిజీ విత్ హిస్ ఓన్ థింగ్స్. సో ఐ డోంట్ ఇన్వైడ్ ఇన్ ఎనీవన్స్ ప్రైవసీ అండి. సో ఐ లైక్ మై ప్రైవసీ. నేను కూడా షూటింగ్ లేకపోతే ఇంట్లో నుంచి బయటకు రాను. సో అలాగా నాకు నా ప్రైవసీ నేను ఎంత వాల్యూ ఇస్తానో, ఐ గివ్ ద అదర్ పర్సన్ ఆల్సో ద సేమ్ థింగ్. ఓకే,
అసలు ఇంట్లో నుంచి బయటికి రారు, ఇంట్లోనే ఇంకా ఫ్యామిలీ, ఇంట్లో ఆఫీస్కి వెళ్తానండి, లేకపోతే కథలు వింటాను, ఇంటికి వస్తాను, అంతే. నో అదర్ ఆబ్లిగేషన్స్ అసలు. అంటే ఏదైనా ఉంటే ఫ్రెండ్స్ తోటి అప్పుడప్పుడు, అది వీకెండ్స్లో ఎక్కడన్నా అంటే గెట్ టుగెదర్ అండి, అది హౌస్ పార్టీలు ఉన్నాయి. బట్ అది దాని తప్పండి ఎక్కడికి బయటికి వెళ్ళిపోయి పార్టీలు చేసే వీకెండ్స్ సాటర్డే సండే వచ్చింది కానీ పబ్లిక్ వెళ్ళిపోవటాలు అలాంటివి లేవండి. హైదరాబాద్లో పబ్లిక్ ఎక్కడికి వెళ్తారు అసలు హీరోస్? అలా కదా అంటే దే వాస్ అ పాయింట్ ఆఫ్ టైమ్ అండి. ఐ థింక్ ప్రాబ్లీ బికాస్ ఫస్ట్లో వెళ్ళే వాళ్ళు అనుకుంటా, నాని గారు, మీరు, కయ్యూ అందరూ అదే ప్రాబ్లీ బికాస్ అప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ థింగ్స్ చేంజెస్ కదండి. నా వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ, వీ హ్యావ్ కిడ్ అట్ హోమ్, ఆ టైంకి వెళ్ళిపోవాలి. మనం వెళ్ళకపోయినా కిడ్ ఫోన్ చేస్తుంది ఈవినింగ్ 6:30, 7కి ఎక్కడున్నా నాన్న అని. సో ఐ థింక్ ఫ్యామిలీ ఆఫ్టర్ ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఐ చేంజ్డ్ అ లాట్, ఐ బికమ్ మోర్ అ ప్రైవేట్ పర్సన్. ఓకే. సో మిడిల్లో కూడా ఆర్ఎన్ రాజేష్ గారు విలన్గా ఎంట్రీ ఇస్తున్నారు, మళ్ళీ డెఫినెట్గా మంచి రోల్స్లో చూడబోతున్నాం మనం అనే న్యూస్ అయితే విన్నాం. చూస్తే ఒకసారిగా మళ్ళీ సైలెంట్ అయిపోయింది. కానీ మీ కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు, కొన్ని క్యారెక్టర్లు చూస్తున్నప్పుడు ఆర్ఎన్ రాజేష్ గారు చాలా బాగుంటారు ఈ క్యారెక్టర్ అనుకొని చాలామంది కామెంట్స్ కూడా చేస్తుంటారు కింద. ఎందుకంటే మీ ఇద్దరు కాంబినేషన్ వర్కౌట్ అయింది ఆల్రెడీ. నాన్నతో నువ్వంటే నాకు ఇష్టం, మంచి హిట్ అది. నాట్ అ హిట్ అండి సినిమా, బట్ తర్వాత టెలివిజన్ లో వాటిలో మంచి వర్కౌట్ అయింది, ఫన్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. యాక్చువల్గా ఇద్దరు బ్రదర్స్ అలా చేయడం చాలా కష్టం. మీకు చిన్నప్పటి నుంచి ఆ బాండింగ్ లేదా ఫ్రెండ్షిప్ నేచర్ ఉండబట్టి ఏమో చేశారు. అంటే ఎప్పుడు మీరు డైరెక్టర్స్గా రిఫర్ చేయడం కానీ, లేకపోతే బ్రదర్ మిమ్మల్ని అడగటం కానీ, లేకపోతే మీరు బ్రదర్గా చెప్పడం కానీ, చేయొచ్చు ఈ రోల్ అని, ఇలాంటివి ఏముండవు మీ మధ్య కన్వర్సేషన్స్? కాదు అంటే ఇప్పుడు ఎనీవన్ ఇప్పుడు డైరెక్టర్ వచ్చి ఇప్పుడు బ్రదర్ మీద కథ, ఇప్పుడు బ్రదర్స్ ఇద్దరు మీద కథ అంటే వాళ్ళు ఆబ్వియస్లీ దే విల్ కమ్ విత్ దట్ అండి. నో వన్ హస్ కమ్ అండ్ అలా అని కాదండి. ఇప్పుడు ఎవరో ఒకరు ఉన్నారు, ఆ క్యారెక్టర్ అతను తీసి మా బ్రదర్ని పెట్టండి అని కాదండి. ఇప్పుడు ఎందుకంటే ఒక డైరెక్టర్ రాసుకొచ్చినప్పుడు అతను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా. అండ్ నేను మా బ్రదర్కి ఇచ్చినప్పుడు కూడా ఊరికే చిన్న వేషం ఇచ్చి 2 రోజులు వేషం ఇవ్వకూడదండి. తనకి మంచి పేరు రావాలి, తనకి లాస్ట్ బి మీటీ రోల్ కదండి. ఇందాక నేను చెప్తున్నాను కదా, నేను మల్టీ స్టార్ చేసినప్పుడు ఇంకో పక్క హీరోతో నాకు ఎంత మీటీ రోల్ కావాలో నేను సినిమా చేసినప్పుడు మా బ్రదర్ కూడా అంతే వచ్చి 4-5 సీన్ ఒక 5 నిమిషాలు కనిపించి వెళ్ళిపోతున్నాను అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్ వస్తే డెఫినెట్గా చేస్తామండి. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. నా వీజ్ ఆల్సో లిస్నింగ్ టు లాట్ ఆఫ్ స్టోరీస్ అండి. బట్ ఎక్కడ ఎక్సైట్ అవ్వట్లేదండి తను కూడా. వేరే అంటే విలన్గా అంటే ఏదో వచ్చేసి రెగ్యులర్ కథలు కాకుండా హీ వాంట్ టు డూ సంథింగ్. అంటే నాకేంటంటే మా బ్రదర్ని ఐ వాంటెడ్ టు బి, మీరు ధృవ సినిమా చూసుంటారు, అరవింద్ స్వామి ఉంటుంది, దాంట్లో చాలా సటిల్ అంటే చాలా క్లాసీగా ఉంటాడు, బట్ సటిల్ విలనిజం అండి. నాకు అలాంటిది ఏదన్నా వస్తే బాగుంటుంది. సో డెఫినెట్గా అలాంటి కథ వచ్చినప్పుడు ఐ డెఫినెట్లీ. కానీ చాలా మంచి యాక్టర్ కదా ఆర్ఎన్ రాజేష్ గారు. ఎందుకు సినిమాలు మానేయడానికి రీజన్ ఏమన్నా బలమైన రీజన్ ఉందా? అన్ని ఇయర్స్ మానేయటం కాదండి, అతను ఎప్పుడు మానలేదండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఆల్ అబౌట్ ఇట్స్ వెన్ యూ ట్రేడ్ అండ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ సక్సెస్ అండి. హౌ మచ్ మీ ప్రీవియస్ సినిమా ఎంత చేసింది, ఎంత మనీ పెట్టింది, ఎంత వస్తుంది, ఎంత కలెక్ట్ చేసిన. సో దాంతో ఐ థింక్ ఎక్కడో గివెన్ కొంచెం తెలియకుండా కెరీర్ తను కూడా కొంచెం గ్యాప్ ఇచ్చాడు. ఆ గ్యాప్ కొంచెం ఐ థింక్ ఇండస్ట్రీ వాళ్ళకి తనకి కొంచెం దూరం అయ్యాడు అంతే. బట్ ర్యాప్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. కానీ చెప్పాలంటే మీరు కొంచెం చాలా ఫ్రెండ్లీ జోయల్. రాజేష్ అదే ప్రాబ్లం అండి. నేను 100 క్వశ్చన్లు మిమ్మల్ని అడిగితే మీరు 200 ఆన్సర్లు చెప్తారు. మీ అన్నతో ఎట్లుంటుందంటే మనం 100 క్వశ్చన్లు అడిగితే ఆయన ఒకటే ఆన్సర్ ఇస్తాడు. రాజేష్ ఇస్ వెరీ అంటే తను చిన్నప్పటి నుంచి అదేనండి. అంటే డజంట్ టాక్. ఇప్పుడు మనం ఏదైనా ఉన్నా కూడా ఫోన్ వచ్చింది అంటే చాలా తక్కువ. ఇంట్లో కూడా నేను అందరితో మాట్లాడేసి మా మదర్ తోటి, మా ఫాదర్ తోటి, ఇంకోటి వాళ్ళతో మాట్లాడుతుంటాను. తనకి ఏంటంటే ఈజ్ వెరీ అంటే రిజర్వ్డ్ పర్సన్ అండి. ఓన్లీ టాక్స్ వెన్ ఇట్స్ నీడెడ్, లేకపోతే మాట్లాడు అసలు. ఇంట్లో నాతో ఇప్పుడు నేనైతే మార్నింగ్ వెళ్ళాను అనుకోండి, ఎట్లా గుడ్ మార్నింగ్ హడావడి వెళ్ళిపోతాను. తను వచ్చి తల దించుకుని వెళ్ళిపోతుంటాడు. సో బేసిక్గా తనకి ఏంటంటే ఒక వెరీ షై పర్సన్ అండి బేసిక్గా. సో బయటకు వచ్చి ఓపెన్ అవ్వలేడు అండ్ అంత ఈజీగా అందరితో అంటే ఇంటరాక్ట్ అవ్వలేడు, మింగిల్ అయిపోలేడు. నేనైతే 2వ రోజున 3వ రోజు కలిసిపోతుంటాను అందరితో. ఇట్ టేక్స్ టైమ్ ఫర్ రాజేష్ అండి. హీ హ్యాస్ టు నో ద పర్సన్ ఫర్ అట్లీస్ట్ 10-15 days అతనితో ట్రావెల్ అయితే కానీ యూ డోంట్ గెట్ టు టాక్. ఓకే. అంటే రాజేష్ అప్పటి వరకు మీకు తెలియదు. 10 రోజులు 15 రోజులు జర్నీ అయిన తర్వాత ఓకే ఇతనా రాజేష్ అని మీకు అప్పుడు మీ పర్సెప్షన్ మారిపోతుందండి. సో ఇప్పుడు నాన్నకి జాయింట్ ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం కదా. ఇప్పుడు ఎందుకు అన్న మీరు సపరేట్, అమ్మ సపరేట్ ఉంటున్నారని? అవునండి, బికాస్ స్కూల్స్ అండి. అంటే అలా కదండి, నాకు మా పాపకు అగా ఖాన్ అండి శంషాబాద్లో స్కూల్. సో నాకు అందుకు ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ నుంచి అంటే నాకు 2.5 hours పడుతుంది. సో అయితే ఓకే ఎలాగో నేను అక్కడ ఇల్లు తీసుకున్నానండి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో. సో దెన్ ఐ థాట్ ఓకే ఐల్ షిఫ్ట్ దేర్, ఇట్ విల్ బి ఈజీ ఫర్ ద కిడ్ అని. అందరూ ఒకే చోట, నాన్నగారు
అందరు మా బేసిక్గా అదొకటి ఉంది కదండి, మా గ్యాంగ్ అంతా నాని సుబ్బరాజు మేము అందరూ ఒకే చోట ఉంటాం. సో అందరూ దగ్గర అండి, ఎదురు అంటే ఆపోజిట్ హౌసెస్లోనే ఉంటాం. అండ్ మా మదర్ కూడా షిఫ్ట్ అయిపోతున్నారండి, లైక్ ఆస్కింగ్ టు కమ్ నౌ. ఓకే ఓకే. అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ ఏంటి తెలుసుకోవాలంటే ఆయన చుట్టూ పనిచేసే ఆ టీంని చూస్తే తెలుస్తుంది. ఐ థింక్ 24 years నుంచి ఇప్పటి వరకు మీ దగ్గర చేసే డ్రైవరు, మీ దగ్గర చేసే అసిస్టెంట్, మీ మేకప్ మ్యాన్, మీ హెయిర్ డ్రెస్సర్ కూడా చేంజ్ అవ్వలేదు అంటే మీరు ఎలా చూసుకుంటున్నారు అనేది. ఇప్పుడు మా మేకప్ మ్యాన్ గారు ఉన్నారండి, సురేష్ గారు అండి. ఆయన నా అల్లరి సినిమా తర్వాత 2వ సినిమా ధనలక్ష్మి ఎల్లోకి జాయిన్ అయ్యారండి. సో ఇంక అప్పటి నుంచి ఇప్పటికి డన్ 64 films అండి. ఇట్స్ బీన్ దేర్ కంటిన్యూస్గా. అండ్ ఇట్స్ బికమ్ ఫ్యామిలీ అండి. ఇట్స్ మోర్ లైక్ ఏమవుతుందంటే ఒక టీమ్ అయిపోతాం. ఇట్స్ నాట్ లైక్ ఎనీ మోర్, ఈజ్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్ అండి. అండ్ అలాగే మా డ్రైవర్ జానీ ఈజ్ బీన్ లైక్ ఐ థింక్ 2007లో ఎప్పుడు వచ్చాడండి. ఈజ్ బీన్ దేర్ సిన్స్ దెన్. అండ్ శ్రీకాంత్ మా హెయిర్ డ్రెస్సర్ కానివ్వండి, మంజు అని మా అసిస్టెంట్ అండి. అతను నాకు నేను సినిమా అప్పుడు హిజ్ డ్రెస్ మ్యాన్ అంటే నా కాస్ట్యూమ్ అసిస్టెంట్గా వచ్చాడు. అక్కడి నుంచి తను కూడా ఇవాళ వరకు కంటిన్యూ అవుతున్నాడు. అండ్ ఐ థింక్ వెన్ యూ హ్యావ్ అ రైట్ టీమ్ యూ డోంట్ వాంట్ టు చేంజ్ అండ్ దే డోంట్ వాంట్ టు చేంజ్, ఐ డోంట్ వాంట్ టు చేంజ్. అంటే వీఆర్ అంటే వెరీ అంటే వాట్ ఎవర్ అంటే జనరల్గా వి డిస్కస్ ఎవ్రీథింగ్ అండి. అంటే నేను ఖాళీగా ఉన్నప్పుడు జనరల్గా కూడా షూటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వైజాగ్లో షూటింగ్ చేస్తానంటే ఇంటికి రూమ్కి వచ్చిన తర్వాత ఐ నీడ్ టు టాక్ టు సమ్మన్ కదండి. ఐ బి టాకింగ్ టు మై మైకమన్, సురేష్ గారు నేను కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే హౌ డు వి సాల్వ్ ఇట్, not blowing up thing. And I think I'm very lucky also to have sincere people around me also. అదే కదా, మనం కూడా ఒక స్టార్ హీరో అని మైండ్లో లేకుండా వేరియేషన్ చూపించకపోతే బాగుంటుంది. స్టార్ట్ అయిందంటే ఎవరిమైనా కానీ ఏ హీరో కన్నా ఏ హీరో అన్నా ఆయన యాక్టర్, ఐమ్ టాకింగ్ అబౌట్ ఈవెన్ క్యారెక్టర్ యాక్టర్స్ కైనా ఒక టీం ఉంటుందండి, వాళ్ళకు బాండ్ ఉంటుంది. సో అది తెలియకుండా ఫామ్ అయిపోతుందండి. సో ఫర్ మీ ఇట్స్ మోర్ లైక్ దే ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ మీ అండి, దే ఆర్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ టు మీ. సో ఐ కాంట్ ఆపరేట్ వితౌట్ దెమ్. ఓకే. అంటే నేను ఏదన్నా ఇలా చూసి ఇలా కావాలి అంటే ఇలా అన్నా ఉంటే మా మేకప్ మనకు అర్థమైపోతుంది వెట్ క్లాత్ కావాలి. ఐ డోంట్ ఈవెన్ నీడ్ టు ఆస్క్ వెట్ క్లాత్ అని. సో దాట్ కైండ్ ఆఫ్ థింగ్ విన్ ఆ పర్సన్కి, మన అవతల పర్సన్కి మన మీద అంత అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఇట్స్ ఓకే ఓకే. సో మన దగ్గర ఉన్న హెల్పర్స్ని మనం ఎంత బాగా చూసుకుంటే మనల్ని అంతకన్నా డబుల్ బాగా చూసుకుంటారు. ఇట్స్ లైక్ ఇట్స్ అ టీమ్ కదండి. వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ అ ఫిల్మ్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ పర్పస్ కాబట్టి వీ హ్యావ్ టు బీ యాజ్ అ టైట్ టీమ్గా ఉండాలని నేను అనుకుంటాను. ఓకే. సో కమింగ్ టు టోలియే రైల్వే, సాయి కుమార్ గారు కానీ లేకపోతే నాకు మిడిల్లో ఒక డైలాగ్ వస్తుంది సస్పెన్స్, ఇది అది చాలా అనిపించింది నాకు, బాగా కనెక్ట్ అయింది. లేడీ చెప్తారు మోటివ్ ఉన్నవాడు, మోటివ్ ఉన్నోడికి ఆధారాలతో సంబంధం లేదు, అది ఉన్నోడికి మోటివ్ ఉండదు అని చెప్పేసి. అంటే సినిమా అనేది ఎటు నుంచి ఎటు తిరిగి చివరికి ఎండ్ అవుతుందా అనేది కూడా అర్థం కాకుండా ఉంటాయి సస్పెన్స్. కొన్ని ట్రైలర్ చూసినప్పుడు ఒక్కొక్కసారి మొత్తం సినిమా చూపించేట వీడియో అనిపించింది ఉంటే, చూస్తున్నప్పుడు థియేటర్లోనే చూడాలనిపించేది ఉంటుంది. బట్ ఈ సినిమాకి మా ప్రాబ్లం ఏంటంటే రోషన్, ఇప్పుడు వి కాంట్ కథ ఓపెన్ చేయలేం అండ్ చెప్పాలి కానీ చెప్పకూడదు. సో అందుకనే వీడి క్లవర్గా కట్ చేసింది ఏంటంటే వీ నెవర్ ప్లాట్ ఏంటి, ఏమవుతుంది, ఇది మర్డర్స్ మిస్టరీయా, లేకపోతే చేతబడులు చేస్తున్నారా, లేకపోతే పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా. అండ్ సో ఇట్స్ లైక్ కన్ఫ్యూజన్ ఆడియన్స్కి, ఇదే ఉండొచ్చు లాగా. సో వి జస్ట్ కట్ ఇట్ దాట్ వే. సో వెన్ ఇట్ కమ్ టు ద థియేటర్ అంటే మనకి సస్పెన్స్లో క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి ఫస్ట్ ట్రైలర్ చేసినప్పుడు. అండ్ ఆడియన్స్కి ఏంటంటే ఏం జరగబోతుంది, ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందని ఫస్ట్ రావాలి థియేటర్కి వచ్చిన తర్వాత. దాని తర్వాత ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ అండి. సో ఐ థింక్ టీజర్ కట్ అంటే అది బాగా వర్కౌట్ అయిందండి. ఎందుకంటే వాట్ ఎవర్ వీ థాట్, నో స్పాయిలర్స్, బట్ ద మెసేజ్ హస్ టు బి డెలివర్డ్ అన్నట్టు ఉండాలి. సో ఐ థింక్ దట్ వాజ్ అ పర్ఫెక్ట్ కట్ అండి. నాని ఈజ్ లైక్ ఈ సినిమా డైరెక్టర్ నాని, అతనే ఎడిటర్ కూడా ఈ సినిమాకి. అండ్ హీ లైక్ మాస్ చెప్పి ఈ సినిమాలో చాలామంది మల్టీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారండి. అంటే ఇప్పుడు అనిల్ విశ్వనాథ్ గారు ఉన్నారండి. ఆయన వచ్చి ఈ సినిమాకి డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ అయిందండి. అండ్ అగైన్ నాని ఈజ్ ఎడిటర్ ఫర్ దిస్ ఫిల్మ్, డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్, పోస్టర్ డిజైనర్ అండ్ విఎఫ్ఎక్స్ తనే చూసుకున్నాడు. సో ఇట్స్ లైక్ మోర్ లైక్ వాళ్ళందరూ కామాక్షి అంటే దే బీన్ లైక్ పొలిమేర ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు దే బీన్ ట్రావెలింగ్ టుగెదర్. కాబట్టి అగైన్ ఇప్పుడు నా టీం గురించి నేను ఎలా చెప్తున్నానంటే అలా వాళ్ళు సెట్ అయిపోయారు. సో ఎవ్రీ వన్ నోస్ వాట్ ఇట్స్ అంటే ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. సో వెన్ ఎడిటర్ బికమ్స్ డైరెక్టర్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అన్ యాక్టర్స్ ఆల్సో అండి. ఎక్కడి వరకు కట్ అవుతుందంటే ఎందుకంటే దే నో ద కటింగ్ పాయింట్.
ఎంతవరకు సీన్ ఉంటుంది, ఎక్కడ కట్ చేస్తున్నారని. సో అది ఉన్నప్పుడు ఆర్టిస్టులు కూడా చాలా అంటే మనకి ఎక్కడ కట్ అవుతుంది చేసేద్దామండి, చూద్దాం, ఎడిటింగ్ రూమ్లో చూసుకుందాం, ఈ యాంగిల్లో తీద్దాం కాకుండా ప్రిసైజ్గా దేనో ఇది ఇక్కడ వరకే పడుతుంది సార్, ఇంతవరకే పడుతుంది, ఇంత ఈ 8 సెకండ్ షార్టే పడుతుంది, లేకపోతే 4 సెకండ్ షార్టే పడుతుంది. సో ఆ క్యాల్కులేషన్ అప్పుడు చాలా అందుకనే మేము చాలా ఫాస్ట్గా కూడా ఈ సినిమా 41 daysలో ఫినిష్ చేసామండి. అవునా? ఓకే. అంటే 2 యూనిట్స్ పెట్టారా లేకపోతే బోత్ కెమెరా 2 కెమెరాస్ ఉంటున్నాయండి, ఎప్పుడు ఉంటాయి చాలా సినిమాలకి, ఈ మధ్యన అన్ని సినిమాలకి 2 కెమెరాస్ పెడుతున్నాను. బట్ మా దానికి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే కాలనీ అనేటప్పటికి ఒక ఇంట్లో షూటింగ్లు వాటిల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి మిడిల్ క్లాస్ హౌసెస్ అంటే పెద్ద పెద్ద ఉండవు కదా, చాలా వెరీ కాంపాక్ట్ హౌసెస్. సో వేర్ వీ కాంట్ హ్యావ్ బోత్ ద కెమెరాస్ ప్లేస్డ్. సో ఇక్కడ ఈ కెమెరా పెట్టి లైట్ అప్ చేసి ఇక్కడ యాక్ట్ చేస్తుంటే ఇంకొక నెక్స్ట్ రూమ్ లో ఆల్రెడీ ఇంకొక లైట్ అప్ రెడీ అయిపోతుంది, ఇంకొక యాంగిల్. సో వీ టు చేంజ్ ద షర్ట్, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకో సీన్ చేసి రావటం. సో ఇట్ వాస్ బేసిక్లీ అంటే మాకేంటంటే యాక్టర్స్ కూడా డేట్స్ ప్రాబ్లమ్ వచ్చినాయండి. వైవార్ష వాజ్ వెరీ బిజీ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, గెటప్ సీన్ వాజ్ బిజీ. సో వీ హ్యాడ్ టు షూట్ దేర్ వర్క్, వాళ్ళ పోర్షన్ చేసి పంపించేసి దాని తర్వాత బ్యాలెన్స్ షూట్ చేసుకుంటాం ఇలాంటివన్నీ. అండ్ వీ వర్క్ అంటే డే అండ్ నైట్లు చేసాం ఆల్మోస్ట్ ఒక 15-20 days. మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే నైట్ 2 వరకు, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మార్నింగ్ 9కి స్టార్ట్ అయిపోయి అలాగండి. సో ఇట్ వాస్ లైక్ ఎవ్రీ వన్స్ ఎఫర్ట్ అండ్ టీమ్ ఎఫర్ట్ అండి అంతే. ఓకే. సో గూగుల్లో కనపడుతుంది, మీ ఏజ్ రివీల్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటికి ఎలానే మెయింటైన్ చేస్తున్నారు? అంటే మీ మెటబాలిజం అలానా లేకపోతే మీరు కూడా మెయింటైన్ చేస్తుంటారు మంచి ఫుడ్? అంటే తెలియదు అండి, అంటే ఇప్పుడు ఏదో 1 meal a day ఏదో చెప్తున్నారు కదా, ఓ మ్యాడ్ అని ఆ డైట్లు. ఆల్వేస్ డూ దాట్ అండి యాక్చువల్లీ. అవునా? ఐ ఓన్లీ హ్యావ్ 1 meal. ఇవన్నీ మీరు? నేను ఇప్పుడు కాదు, నేను ఎప్పటి నుంచి అసలు ఇవన్నీ థియరీస్ తెలియనప్పటి నుంచి ఐ ఈట్ ఓన్లీ వన్స్. ఎప్పుడు తింటారు? ఏ టైంలో? లంచ్ తింటే నైట్ డిన్నర్ ఉంటుందండి, డిన్నర్ తింటే మళ్ళీ లంచ్ ఉండదు. అవునా? అంటే తింటే హెవీగా తింటానండి, బట్ ఓకే. బట్ దట్స్ 1 meal a day is enough for me అండి. గ్యాప్ లో ఏం తింటారు? ఒక యాపిల్, హీరో అంటేనే ఇప్పుడే ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన యాపిల్. నాకు అసలు అదేంటో తెలియదు అండి, కోకోనట్ వాటర్ లో జ్యూస్లు ఏం తాగను నేను. అవునా? అండ్ ఇంక్లూడింగ్ ఈ కూడా ఉంటాయి, మురుకులు లేకపోతే అసలు ఐ డోంట్ గెట్ టెంప్టెడ్ ఫర్ ఫుడ్ అండ్ ఐ డోంట్ నో వై. I think that's a blessing actually. ఫుడ్డీ కదా మీరు? ఫుడ్డే కానండి, బట్ అంటే ఉంటే తింటాను కానండి, ఇది కావాలి క్రేవింగ్ తోటి తినాలి అన్నట్టు లేవు ఉండదండి. సో ఐ డోంట్ క్రేవ్ ఫుడ్ అండి మచ్. 1 meal a day ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఫాలో అవుతున్నారు మీరు? ఇది ఆల్మోస్ట్ 13-14 years నుంచి. 13-14 years నుంచి. ఓకే, గ్రేట్ సార్. అసలు ఇప్పుడు మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం తినకపోతే ఉండలేము అసలు మన సౌత్ ఇండియన్ అంటే బ్రేక్ఫాస్ట్ చాలా మంది మనం ఏం చేస్తామంటే హెవీగా చేసేస్తామంటే, మన లంచ్ కూడా హెవీగా చేస్తాం. సో నేనేమంటే నేను ఓన్లీ లంచ్ మాత్రం కొంచెం హెవీగా చేస్తాను వెన్ ఐమ్ షూటింగ్. అది వెన్ ఐమ్ నాట్ షూటింగ్ ఇంట్లో ఉంటే చాలా అది కూడా తక్కువ. అంటే అప్పుడు ఏం చేస్తానంటే ఆ పోర్షన్స్ ఒకే ఒక పూట తిన్న పోర్షన్ 2 పూటలకు స్ప్లిట్ చేసుకుంటా, 2 కప్పుల్లో పెట్టుకుని స్ప్లిట్ ఇట్ అండ్ ఈట్ అండి. ఓకే. నాన్ వెజ్? నాన్ వెజ్ తింటానండి. బట్ అది కూడా మనం ఉంటే 1 kg 2 kg తినమండి, 1-2 pieces వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా జిమ్ చేస్తారు? జిమ్ కాదండి, కార్డియో, థ్రెడ్మిల్, రన్నింగ్ ఇన్ని చేస్తానండి. ఐ డోంట్ వర్కౌట్ అండి. ఓకే. మీ జీవితంలో మీకు వర్కౌట్ చేయకుండా 6 pack చేసే సినిమాలు రాకుండా ప్రాబ్లం లేదు మీకు? మిగతా హీరోస్కి పాపం అలా కదండి, ఇట్స్ లైక్ బాడీ తత్వం కూడా ఉంటుంది కదా మనకి. ఐ థింక్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా ఈ పీస్ లాగే. కానీ మీరు చేస్తే బాగా వస్తుంది, మీకు 6 pack ఎందుకు రాదు? చేస్తా ఉందండి, బట్ నా యాజ్ ఆఫ్ నౌ బికాస్ ఐ లైక్ టు బి లీన్ అండి. సో ఆల్వేస్ అంటే మీరు అన్నారు ఎప్పుడు అలాగే ఉన్నారని. సో 90% ఎవరిని చూసినా ఇదే క్వశ్చన్ అడుగుతారండి, ఏమంటే అల్లరి సినిమాలు ఎలా ఉన్నారు ఇప్పటికి అలాగే ఉన్నారని. బట్ అప్పటికి ఇప్పుడు గడ్డం అన్నీ వచ్చినాయి కానీ, బట్ ఐ థింక్ ఐ వాంట్ బి వెరీ లీన్ న్యాచురల్గా. అండ్ డెఫినెట్గా ఇఫ్ ఎనీ క్యారెక్టర్ రిక్వైర్స్ కొంచెం బాడీ చేయాలని డెఫినెట్గా డూ ఇట్ అండి. కానీ మీ ఇంట్లో మేడ్స్కి పని లేదు, మేడంకి పని లేదు, ఆ ఫ్రూట్స్ కట్ చేయి, ఈ జ్యూస్ తీసుకురా, అది వెజిటేబుల్స్ బాయిల్ చేయి, అది ఏం లేదు. 1 meal a day. అంతే. సూపర్ సార్, నిజంగా గ్రేట్. సో ఇలానే మెయింటైన్ చేయండి. November 21st రిలీజ్ అవుతుంది. నిజంగా చాలా చాలా బాగుంది ట్రైలరు. ఆల్రెడీ మంచి బజ్ క్రియేట్ అయింది ట్రైలర్ మీద.
ఈసారి గట్టిగా కొట్టబోతున్నారు థ్యాంక్ యూ అల్లరి నరేష్ గారు అనేది ఉంది. థ్యాంక్ యూ. సో సస్పెన్స్ థ్రిల్లర్ ప్రతి ఒక్కరు కూడా థియేటర్లో చూద్దాం అనుకుంటారు ఇలాంటి పిక్చర్స్. అవునండి, ఇట్ విల్ బి మోర్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే థ్రిల్లర్స్ వచ్చేటప్పుడు మోర్ ఆఫ్ సౌండింగ్ కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు మనం విజువల్ ఎఫెక్ట్స్ ఒక 50% ఉంటానండి, సౌండ్ ఎఫెక్ట్ అండ్ అంటే మన సౌండ్స్ కానీ సౌండ్ డిజైనింగ్ కానివ్వండి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఇట్ ఎన్హాన్సెస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫిల్మ్ వాచింగ్. అవును. సో మన హోమ్ థియేటర్లో అంత మంచి క్వాలిటీ ఉన్నా కూడా వాచింగ్ ఇట్ ఇన్ ద థియేటర్ అంటే విత్ ఇట్ విల్ బి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు థ్రిల్లర్స్ అండ్ హారర్ సినిమా థ్రిల్లర్స్ అంటే ఆ సౌండింగ్ ఓన్లీ థియేటర్స్లో బాగుంటుంది. అవును, చెప్పడం అంటే అతిశయోక్తి గారులే కానీ ఏ క్యారెక్టర్ వచ్చినా కానీ దానికి ప్రాణం వస్తారండి. అంతవరకు మటుకు నేను చెప్పగలను. ప్రతి నేను ఒకటి చెప్తాను, సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా మన చేతిలో లేదండి. ఒక సినిమా చేసినప్పుడు ఇది హిట్ ఫ్లాప్ క్లాసిక్ కల్ట్ అవుతుందా మనకు తెలియదండి. మన ప్రయత్నం సిన్సియర్గా చేయాలి. అస్ అన్ యాక్టర్గా ఐ షుడ్ గివ్ మై 100%. ఓకే, ఫిల్మ్ మైట్ వర్క్, ఫిల్మ్ మై నాట్ వర్క్, బట్ మై వర్క్ నేను యాజ్ అ ప్రొఫెషనల్గా ఐ హ్యావ్ టు యాక్టింగ్కి ఓకే బాగా చేసాడ్రా అన్నది. అంటే ఈవెన్ ఫ్లాప్ ఫిల్మ్ ఆల్సో, ఇప్పుడు బచ్చలమల్లి ఇట్స్ ఫ్లాప్ ఫిల్మ్ అంటే పీపుల్ స్టిల్ కమ్ అండ్ టెల్ మీ దట్స్ మై బెస్ట్ వర్క్ టిల్ డేట్ అంటున్నారు. సో దట్స్ హౌ ఇట్స్ కదండి. సో యాక్టర్కి ఇట్స్ ఆల్ అబౌట్. నాన్న దగ్గర నేర్చుకున్నారు లేదండి, గివింగ్ ఇట్ 100% అండి. వాట్ ఎవర్ ప్రొఫెషన్ నేను ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ ఒక రెస్టారెంట్ పెడితే ఆ రెస్టారెంట్ అంత ప్రొఫెషనల్గా అంత నీట్గా అంత బాగా హైజీనిక్గా చేయాలని నేను అలా చూస్తానండి. యాక్టర్ కాబట్టి ఓకే ఫిల్మ్ మై వర్క్ మై నాట్ వర్క్, బట్ హ్యావ్ టు మై పర్ఫార్మెన్స్ హ్యాస్ టు వర్క్ అన్నది నేను ఆ యాంగిల్లో ఆలోచిస్తానండి ఇప్పుడు. గ్రేట్, అది ఫ్యాక్టరీకి అదే కావాలి. ఎందుకంటే మీరు అన్నప్పుడు మీది లడ్డూ బాబు, మీ మేకప్ ఒంటి మీద 14-15 kgs మేకప్ వేసేలా ఉంటారు. 32 kgs మేకప్ ఒంటి మీద. ఈ లావుగా ఉండేదంతా కూడా మేకప్ సార్? ఇదంతా మొత్తం బాడీ అదే. చేతులు వచ్చి 2.5 kgs అండి, కాళ్ళు వచ్చి 2.5 kgs. మిగతా అంతా దాని ఏమంటారంటే బాడీ మొత్తం అంతా వీ హ్యాడ్ అంటే పరిగెట్టినప్పుడు ఆ ఫోల్డింగ్ రావాలి ఉంటాయి కదా, జంప్ చేసినప్పుడు లావు ఉన్నప్పుడు జంప్ చేస్తే వస్తుంది చూడండి చిన్న, దానికోసం వీ హ్యావ్ డిజైన్ బాడీ సూట్ అండి. సో దాట్ వాజ్ లైక్ నియర్లీ అబౌట్ 18-19 kgs అండి అది. అప్పా. సో టోటల్గా అరౌండ్ 32 kgs. మీరే ఉండేది 50-55 ఉంటారేమో అప్పుడు. మీరు 32 kgs మేకప్ ఒంటి మీద వేసుకొని నడిచారు సినిమా అంతా. వాట్ అబౌట్ ఫేస్ సార్? ఫేస్ మీద ఫేస్ తక్కువేనండి. ఫేస్ ఇస్ లైక్ వెరీ లైట్ అండి. ఒక 2.5 నాట్ ఈవెన్ 200 ఒక 250-300 grams అంత ఉంటుందండి. ప్రాస్థెటిక్ ఇక్కడి నుంచి ఉంటుంది కాబట్టి. బట్ టఫెస్ట్ ఫిల్మ్ అండి, అంటే బాగా కష్టపడిన సినిమా అండి అది. అంటే ఫిజికలీ మెంటలీ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఫిల్మ్ ఫర్ మీ. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తారు అన్ని కేజెస్ వేసుకొని. అందుకనే ఐ జస్ట్ వాంటెడ్ టు షో. రవి గారు వచ్చి డిడ్ంట్ వాంట్ ఈవెన్ ఎందుకు మనం ప్రాస్థెటిక్ వేస్తున్నాం తెలియకూడదు అన్నారు. బట్ నేను అన్న కాదండి, ఆడియన్స్ తెలియాలి. దే హ్యావ్ టు బి షాక్. ఐల్ కమ్ ఫస్ట్, ఇది వచ్చి రెడ్డి బాబుకి వచ్చి ఐల్ టాక్, దెన్ అగైన్ ఐల్ గో బ్యాక్ అండ్ ఐల్ చేంజ్ అండ్ కమ్ బ్యాక్ అండి. సో ఐ వాంట్ నో అంటే ఎంత టైం పడుతుంది ఒక ప్రాస్థెటిక్ అండ్ టు షో ఇట్ అండి. మనకు ప్రాస్థెటిక్ అని చాలా మంది తెలియదు కాబట్టి టు ఎక్స్ప్లెయిన్ ఇట్. కానీ అంత అటెంప్ట్ చేసిన హీరోస్ కూడా లేరండి సౌత్ లో. నేను అంటే అలాంటి ఒక క్యారెక్టర్ హెవీగా కమల్ హాసన్ గారు, విక్రమ్ గారు, సూర్య గారు వీళ్ళందరూ చేయని అంటే విక్రమ్ గారు చేయని ఎన్ని ఉన్నాయండి. ఐ సినిమాకి ఎంత కష్టపడ్డారు. ఇప్పుడు నేను లడ్డు బాబులు దాన్ని చూస్తే కంపేర్ చేసుకుని నథింగ్ అండి. సో లైక్ చాలా మంది ఛాలెంజింగ్ రోల్స్ చేశారు. మొన్న ఒక సినిమా వచ్చిందండి పారంజిత్ గారిది, విక్రమ్ గారు సన్నబడిపోయి ఎంత కష్టం అంటే ఫిజికల్గా అంటే ఒక సినిమాకి లావ్ అవ్వటం, సినిమాకి తగ్గటం అంటే ఇట్స్ వెరీ. సో దే ఆర్ యాక్టర్స్ అండి. ఎక్కువ తమిళ్ హీరోస్ ని ఫాలో అవుతుంటారా? ఐ ఫాలో ఎవ్రీవన్ అండి. ఐ ఈవెన్ ఫాలో గుజరాతీ ఫిల్మ్స్, ఐ ఈవెన్ ఫాలో పంజాబీ ఫిల్మ్స్, ఐ ఈవెన్ ఫాలో మరాఠీ మలయాళం ఫిల్మ్స్ అన్ని ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సినిమా ఇట్స్ నాట్ అంటే ఇదివరకు తెలుగు సినిమా అంటే తెలుగు స్టేట్స్లో నాడి అనుకుంటామండి. ఇవాళ అలా కాదండి, ఇట్స్ గాన్ బియాండ్ ద బార్డర్స్. మీరే అన్నారు మంజుబల్ బాయ్స్ మీరు చూసారు, మీరు చెప్తున్నారు. అలాగా ఇప్పుడు మలయాళం సినిమాలు అంటే పంజాబీ సినిమాలు చాలా చూశానండి నేను ఈ మధ్యకాలంలో. పంజాబీ సినిమాలు బాగున్నాయండి. గుజరాతీ సినిమా సర్ప్రైజింగ్గా దే ఆర్ కమింగ్ అప్ విత్ వెరీ గుడ్ కాంటెంట్. వష్ అని ఒక సినిమా చూసాం మొన్న, Level 2 అని, చాలా బాగుందండి. సో ఐ థింక్ ఐ వాచ్ ఆల్ ద ఫిల్మ్స్ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ద లాంగ్వేజెస్. ఇప్పుడు కొరియన్ సినిమాలో నేను చూసినప్పుడు తెలుగు మన భాషలో ఉన్నప్పుడు చూస్తాం కదండి ఆబ్వియస్లీ. కానీ కాంటెంట్ కూడా జనానికి ఎక్కువ కావాల్సి వస్తుంది. అవునండి, నెంబర్ ఆఫ్ కాంటెంట్ కావాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంటెంట్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. అదే బాగుంటే అదే చెప్తాను కదా. మొన్న ఒక ఒడియా సినిమా అండి, అది చేతబడుల మీద వాటి మీద ఉంటుంది.
దట్ బికమ్ బిగ్ హిట్ అండి. అండ్ ఎవ్రీ వన్ అంటే ఇంక్లూడింగ్ మనవాళ్ళు కూడా ఇదివరకు జనరల్గా మాట్లాడుకునే వాళ్ళు కదండి. ఐఎమ్ సీయింగ్ సోషల్ మీడియా పీపుల్ టాక్ ఫ్రమ్ అంటే నాన్ ప్రొఫెషనల్స్ అంటే సినిమాకి సంబంధం లేని ప్రొఫెషనల్స్ దే టాకింగ్ అబౌట్ దట్ ఫిల్మ్స్ అండి. ఇది బాగుంది అని ఐటీ ప్రొఫెషనల్స్ అండి. సో దే లైక్ సర్చింగ్ ఫర్ అంటే గుడ్ ఫిల్మ్ ఏ భాషలో ఉన్నా కూడా చూస్తున్నారండి ఆడియన్స్. ఇట్స్ నాట్ లైక్ సౌత్ నార్త్ అని కాదండి. ఇట్స్ నౌ ఎవ్రీథింగ్ హెస్ బికమ్ బాగుందంటే యువర్ స్మాల్ మూవీస్ ఆల్సో గెటింగ్ ఇన్ టు ద అంటే ఓకే బాంబేలో చూస్తారా అంటే నార్త్లో చూడకపోయినా టెలివిజన్లో బాగా చూస్తారండి మన సినిమాలు. అవును, నేను ఇప్పుడే వచ్చేటప్పుడు సముద్రకని గారు ఇంటర్వ్యూ చేసి వచ్చాను. మీ శంభు శివశంభు గుర్తొచ్చి తమ్ముడు బాగా కష్టపడ్డాడు, తమ్ముడితో మళ్ళీ చెయ్యాలి, అసలుకి టైం కుదరలేదు మా ఇద్దరికి. నాకు బాగా ఇష్టం అండి తను. నన్ను వచ్చి తంగతంబి చెల్లతంబి అంటాడు, చెల్లతంబి అని పిలుస్తుంటాడు నన్ను. సో ఆయనతో 2 సినిమాలు చేశానండి. శంభు శివశంభు చేశాను, తమిళ్లో పోరాలి అని నేను శశి కుమార్ గారు చేశాను. తెలుగులో సంఘర్షణ కూడా రిలీజ్ చేసాం ఆ సినిమా. సో 2 సినిమాలు ఆయన డైరెక్షన్ చేసాం. అండ్ వెరీ గుడ్ పర్సన్ అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. స్పిరిచువల్గా ఎక్కువ అంటే ఆయనతో మాట్లాడుతుంటే వెరీ పాజిటివ్గా ఉంటుంది. అంటే లైఫ్లో మనకి ఏదన్నా అంత డిప్రెషన్లో ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంటే ఆయన చెప్పి దానికి విల్ గెట్ మోటివేటెడ్. అవును, కానీ ఉందా మీకు లైఫ్లో డిప్రెషన్ అనే మాట? అంటే మీ లైఫ్కి ఎప్పుడన్నా అంటే డిప్రెషన్ అన్న పదం కాదు కానీ డెఫినెట్గా దేర్ వాజ్ లో అంటే లో ఫేజ్ ఉంటుందండి. అంటే ఎస్పెషలీ వెన్ ఎట్లా ఫైనాన్షియల్గా లో ఫేజ్ ఉండదు, ఎందుకంటే షార్ట్ డైరెక్టర్ ఫైనాన్షియల్ పక్కన పెట్టండి. ఇట్స్ నాట్ ఓన్లీ డిప్రెషన్, ఇట్స్ నాట్ రిలేట్ ఓన్లీ టు ఫైనాన్షియల్, ఇట్స్ రిలేట్ మా ఫాదర్ దేర్ అండి. దట్ వాజ్ మై మేజర్ థింగ్. ఎందుకంటే ఐ వాజ్ వెరీ క్లోజ్ టు మై డాడ్. అండ్ అది అయిన తర్వాత పడుకుంటారంట కదా. అది అయిపోయిన తర్వాత అండి మై ఫిల్మ్ స్టార్టెడ్ డూయింగ్ బ్యాడ్. అంటే నాన్నగారు చేయిన తర్వాత కూడా 11లో చనిపోయారండి. 12లో కూడా సినిమాలు సుడిగాడు అని 12లో మా ఆహనా పెళ్ళంటే ఆడినాయండి. దాని తర్వాత వచ్చిన సినిమాలు ఇంకా లడ్డు బాబు యాక్షన్ అక్కడి నుంచి తెలియకుండా టైం 1 year అయిపోయిందండి. ఆ టైం తీసుకున్నాం. ఇంకా దాంతో ఏమైపోయిందంటే ఆ సినిమాలు ఆడకపోవడంతో ఈవీ గారు లేకపోతాం, తనకి సబ్జెక్టులు స్టోరీ సెలక్షన్స్ సో ఎవ్రీథింగ్. సో అలాంటిది అనేప్పుడు ఫాదర్ గమ్యం సినిమా కూడా ఆయన వినలేదండి కథ. చాలా సినిమాలు నా సినిమా కథలు నేనే విన్నాను. సో అందరు పీపుల్ యూస్ టు టాక్ అబౌట్ అంటే ఆయన ఫాదర్ లేకపోతే మనోడు కెరీర్ ఇది అయిపోయింది అంటే దట్ వాస్ లైక్ ఓన్లీ థింగ్. అసలు లైక్ ఇట్స్ నాట్ దాట్ బట్ ఓకే వై ఆర్ పీపుల్ థింకింగ్ సరే అనుకుని దాట్ వాజ్ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ ఐ వాస్ లో నాట్ డిప్రెస్డ్. When my father passed away, 1.5-2 years, it took me time to come out of it and to accept the thing, fact and everything. But never into that. And not like depression and వెళ్ళిపోయి రూమ్లో కూర్చొని పోయి అలాంటి ఎప్పుడు లేవండి. సినిమా ఓకే రిలీజ్ అవుతుంది బాగాలేదు అంటే ఫస్ట్ డే డెఫినెట్గా ఎవరైనా మీరు హీరోగా చేసి మీ సినిమా రిలీజ్ అయ్యి బాగాలేదంటే కూడా ఆ రోజు ఒకరోజు బాధేస్తుంది కదా మీకు. ఎంతో కష్టపడ్డాం, 2 రోజులు కష్టపడ్డామని కూర్చుంటామండి, ఆలోచిస్తాం వై డిడ్ వి గో రాంగ్, ఎందుకు ఆడలేదు మళ్ళీ ఫ్రైడే అయిపోద్దని సాటర్డే సండే మళ్ళీ మండేకి వచ్చేప్పటికి మళ్ళీ ఓకే వీ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్, వాట్ ఇస్ నెక్స్ట్ అంతే. అలాగే ఈ ఫ్రైడే మంది కాకపోతే నెక్స్ట్ ఫ్రైడే మంది అని నమ్మకంతో వెళ్ళిపోవటం ఉంది, అదే ఇండస్ట్రీ. సూపర్. సో ఏ హీరోకైనా కానీ మనకంటూ ఒక స్టార్ హీరో ఇన్స్పిరేషన్ లేకపోతే ఫ్యాన్ బై మూమెంట్ డెఫినెట్గా ఉంటుంది కదా. నా ఈ సినిమా ప్రివ్యూ ఈ హీరోకి చూపిస్తే బాగుంటుంది, సెంటిమెంట్గా ఫీల్ అవుతాను, లేకపోతే టైం ఇస్తే బాగుండదు చూపిద్దాం అనుకుంటాను. నేను చెప్తున్నాను కదా, మా ఫాదరు చాలా మంది వాళ్ళు పెద్ద హీరోలు అందరితో చేశారు, నాకు అందరూ తెలుసు రంజీ గారు కానీ. బట్ నేను ఏ రోజు ఇప్పటి వరకు ఎవరు ఆబ్లిగేషన్ అడగలేదు, ఎందుకంటే ఐ డోంట్ లైక్ ఆస్కింగ్ ఆబ్లిగేషన్. అంటే నా సినిమా అలా కదండి, ఎన్నిసార్లు ఇప్పుడు నా కాదండి, ఇప్పుడు నాకు మహేష్ బాబు గారు తెలుసు కాబట్టి నా సినిమా ప్రీ రిలీజ్ పిలవండి అంటే కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు ఇట్స్ నాట్ దాట్. అంటే ఆ సినిమా జస్ట్ బికాస్ వీ హ్యావ్ డన్ అ ఫిల్మ్ టుగెదర్ కాబట్టి ఐ క్యాన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ఇట్ హ్యాస్ టు బి దాట్ వే. సో ఐ థింక్ నాకు ఆబ్లిగేషన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇప్పుడు ఈ అందరూ చూసి పడితే బాగుంటుందండి డెఫినెట్గా. ఇప్పుడు సినిమా బాగుందంటే అందరూ చూస్తున్నారు, ట్వీట్లు పెడతారు. సో డెఫినెట్గా దాట్ విల్ బి అంటే వాళ్ళంతటూ చూసి పెడితే ఓకేనండి. నేను ఫోర్స్గా రండి కూర్చొని చూడండి నా కోసం బాగుందని చెప్పండి అంటే అది కరెక్ట్ కాదు కదండి. వాళ్ళు ఎనీథింగ్ అంటే ఇప్పుడు మీరు ప్రివ్యూ చేసేవండి నా సినిమా పిలిచి మేము రోజు రా అంటే మీరు వస్తారు, వచ్చి బాగోపోయినా ఏమంటారు ముఖస్థుతి కోసం బాగుందని వెళ్ళిపోతారు కదా. అది ఇట్స్ నాట్ దాట్ అండి. సో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఎస్పెషల్లీ మన తెలుగు హీరోస్కి ఏంటంటే బీట్ ఎవ్రీ వన్ అంటే మనకున్న సపోర్టివ్నెస్ అండి. బీట్ అ స్మాల్ ఫిలిం, ఏదో చిన్న సినిమా మొన్న లిటిల్ హార్ట్స్ వచ్చిందండి, మొన్న ప్రీ వెడ్డింగ్ షో వచ్చిందండి. సినిమా అందరూ ఎవ్రీ వన్ ఇస్ సెలబ్రేటింగ్ కదండి. ఆల్ ద డైరెక్టర్స్ ఆర్ సెలబ్రేటింగ్, ఆల్ ద యాక్టర్స్ ఆర్ సెలబ్రేటింగ్, అండ్ ఎవ్రీ వన్ రోడ్ పాజిటివ్ రివ్యూస్ అబౌట్ ద ఫిల్మ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్స్ ద సపోర్ట్. అంటే
లాస్ట్ అండి, బయట ఒక టాక్ అయితే నడుస్తుంది. ఈ పాన్ ఇండియా పాన్ వరల్డ్ వచ్చిన తర్వాత హీరోస్కి మధ్య యూగోస్ ఒక కొంచెం తారస్థాయికి వెళ్ళిపోయాయి. నేను గొప్ప, నేనెంత నువ్వెంత అనే స్థాయికి వెళ్ళిపోయింది అనే మాట నడుస్తుంటుంది. అగ్రియా మేడం? అదే లేదండి, ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ మార్కెట్ అండి. ఇప్పుడు నాకే ప్రాబ్లం ఉంటే ఇప్పుడు ఏమవుతుందంటే, మొన్న ఏదో ఒక లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో మీ కథలు చెప్పాలంటే అలా అంటే నా మెయిల్ ఏదో చెప్పాను, పంపిస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే రోజు నాకు ఒక అతను పంపించాడు, మనం చూస్తే 120 కోట్లు అవుతుందంట బడ్జెట్. అసలు ఫస్ట్ థింగ్, నరేష్ మీద బిజినెస్ ఎంత అవుతుంది, అంత ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? సో ఇట్స్ నాట్ అబౌట్ ఎవ్రీ వన్ వాంట్స్ టు మేక్ ఎ పాన్ ఇండియా ఫిల్మ్. ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ హౌ మచ్ ద మార్కెట్, ఎంతమంది నిజంగా ప్రోడక్ట్ వర్కౌట్ అవుతుందా దాని మీద ఉంటుంది కదండి. ఇక్కడ మనకి బేసిక్గా కొంత లెక్కలు ఉంటాయండి. నాకు 10 కోట్ల నుంచి 12 కోట్ల మార్కెట్ ఉందంటే దాంట్లోనే సినిమా తీయాలి కానీ నేను 120 కోట్లు పెట్టి సినిమా తీయను, 30 కోట్లు పెట్టి సినిమా నేను చేయను, ఇంక్లూడింగ్ ఈ ప్రొడక్షన్ చేసినా నేను చేయను. సో ఐ థింక్ ఎవ్రీవన్ నా నేను ఇందాక చెప్పాను కదా, బార్డర్స్ క్రాస్ అయిపోయింది. నా బాహుబలి కానివ్వండి, RRR కానివ్వండి, పుష్ప కానివ్వండి, నా థింగ్స్ ఆఫ్ క్రాస్డ్ కాబట్టి అండి ఇట్స్ డూయింగ్ గుడ్ అండి. అండ్ నా ఎవ్రీవన్, ఇట్స్ నాట్ ఓన్లీ తెలుగు రిలీజ్ అండి, ఇట్స్ ఇంపార్టెంట్. అదే రోజు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్ అన్ని భాషలో రిలీజ్ చేస్తున్నారు. మన బండ్ల గణేష్ గారు కూడా కామెంట్ చేశారు కదా, ఒక సినిమా హిట్ అవ్వగానే పోల్ షర్ట్ వేసుకొని, లూజ్ ప్యాంట్ వేసుకొని, షూ వేసుకొని, గాగుల్స్ పెట్టి ఊహా అని వచ్చేస్తుంటారు. రాజమౌళిని తెస్తావా, లేకపోతే లోకేష్ కనకరాజుని తెస్తావా, అనిల్ రావిపూడిని తెస్తావా అంటుంటారు అని చెప్పి ఆయన పర్సెప్షన్. ఇండస్ట్రీ వాళ్ళే అలా మాట్లాడుతున్నప్పుడు బయట వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా ఆలోచిస్తారు కదా అనేది. అదేనండి, అందరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుందండి ఇండస్ట్రీ మీద. నాకు ఒక ఒపీనియన్ ఉంది, ఆయనకు ఒక ఒపీనియన్ ఉంది. ఐ థింక్ ఎవ్రీ వన్ వాంట్స్ టు ప్రూవ్ దేర్ సెల్ఫ్ గానండి. నో వన్ ఇస్ లైక్ నేను ఎక్కువ తీసుకుంటున్నాను, నా సినిమా అంతా కలెక్ట్ చేస్తున్నాను కాదండి. ఎవ్రీ వన్ వాంట్స్ టు బికమ్, అంటే నా సినిమా అంతా కలెక్ట్ చేయాలి, నా సినిమా అంతా ఆడాలని కోరుకోవడం తప్పలేదు కదండి. ఇప్పుడు 100 కోట్లు చేస్తే 200 కోట్లు చేయాలనుకుంటే తప్పలేదండి. ఏ హీరో 200 చేసినప్పుడు 300 పెరుగుతూనే ఉంటుంది కదండి. మనిషి ఆశ ఎప్పుడు ఆగదు కదండి ఎక్కడ. సో మన మార్కెట్ అలా ఎంత పెంచుకుందాం అనుకున్నప్పుడు వైబుల్గా ఉన్న వాళ్ళకి వర్కౌట్ అవుతుందండి. ఓకే. లాస్ట్ ఇంటర్వ్యూస్లో చాలా మందికి చెప్పారు నెక్స్ట్ సినిమా నుంచి రెమ్యునరేషన్ పెంచాలి నేను కూడా. కానీ అది ఒక ఐ థింక్ దట్స్ వన్ అడ్వాంటేజ్. ఐ డోంట్ రియలీ, అంటే మనకి వెన్ యూ నో ద మార్కెట్ వాల్యూ ఆఫ్, అంటే మన సినిమాకి ఎంత అవుతుంది ఇదంటే మన వాల్యూ మనకు తెలిసిపోతుందండి. అండ్ ఐ వాజ్ ఆల్వేస్ లైక్ రెమ్యునరేషన్ వల్ల ఇప్పుడు వరకు ఎక్కువ పెంచేసాను లేకపోతే అండ్ ఇప్పుడు లేదండి. సో ఫ్లెక్సిబుల్ అండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ బాగుంటేనే కదండి మనం బాగుంటాం, ఎగ్జిబిటర్స్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి. ఇప్పుడు మా శ్రీనివాస్ గారు ఉన్నారు, ఈ సినిమా ఆడితే ఇంకో 4 సినిమాలు చేస్తారు, దాంట్లో నేనే ఉంటాను అవసరం లేదండి. వేరే హీరో ఉండొచ్చు, వేరే డైరెక్టర్స్ ఉండొచ్చు, కొత్త వాళ్ళు అవ్వచ్చు. సో ఇప్పుడు ఆయన బాగుంటే ఆయన దగ్గర ఇప్పుడు సినిమాకి ఒక 4 సినిమాలు అంటే 400 మంది టెక్నీషియన్స్ పని చేస్తుంటారు. ఎవ్రీవన్స్ వాళ్ళకి డబ్బులు వస్తాయి కదండి. మన ప్రొడ్యూసర్ బాగుంటే ఎవ్రీవన్ డైరెక్టర్స్ యాక్టర్ మీరైతే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్స్ అంతే. ప్రొడక్షన్ నుంచి వచ్చాను కాబట్టి ప్రొడక్షన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. అవును, డెఫినెట్గా. సో 21st రిలీజ్ అవుతుంది కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులకి? సో ఇట్ విల్ బి అ డిఫరెంట్ ఫిల్మ్ అండి. డెఫినెట్గా 2-3 ప్లేసెస్లో మీరు డెఫినెట్గా షాక్ అవుతారు. ఒకసారి థ్రిల్ కూడా, అంటే చిన్న కళ్ళు మూసుకుంటారు, చిన్న భయపడతారు. సో బట్ ఇట్స్ UBI సర్టిఫికేట్ ఫిల్మ్ అండ్ డెఫినెట్గా అండి ఇట్ విల్ బి జానర్ కొంచెం కొత్తగా. తెలుగులో చాలా తక్కువ సినిమాలు అంటే ఈ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేస్ బేస్తో వస్తుంది. సో మా 12A రైల్వే కాలనీ ఈ నెల నవంబర్ 21వ తారీఖున రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. ఇటు 12 అటు 21 తిరగేస్తే అట్లా. గుడ్ లక్ అండి. 12A రైల్వే కాలనీ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.